తడిచిన దుమ్ము వల్లనే ఎక్కువగా ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, ఎలర్జీ, ఆయాసం, పిల్లి కూతలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎర్రజవుతూ ఉంటాయి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ ప్రాబ్లమ్ నుంచి బయటికి రావచ్చు. ముఖ్యంగా ఈ దుమ్ము రేణువు లంగ్‌లోకి ప్రవేశించినప్పుడు మన ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్ అంటే ఆల్వియోలై అంటాం. ఆల్వియోలై అంటే చిన్నని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నిర్మాణం. ఈ దుమ్ము రేణువు వెళ్ళి ఆ సన్నని నిర్మాణం మీద పడి ఆ నిర్మాణాన్ని క్లోజ్ చేసిద్ది. క్లోజ్ చేస్తే ఏమైద్ది అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యిద్ది. ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడం ఎమ్మటే తుమ్ములు, దగ్గులు, ఆయాసం, ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డయాక్సైడ్ బయటికి రావడం వచ్చే మార్గంలో ఈ దుమ్ము రేణువు అడ్డుపడతాం. ఈ దుమ్ము రేణువు తరవడం వలన దీంతో బ్యాక్టీరియా, వైరస్ ఫామ్ అయ్యి జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు విపరీతంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో చాలా సమస్యలు ఏర్పడతాయి ఈ సీజన్‌లో. మీరు చిన్నపిల్లల హాస్పిటల్‌కి వెళ్తే అందరూ జలుబండి, దగ్గండి, ఆయాసం అని విపరీతంగా అక్కడ జనం ఉంటారు. డాక్టర్లు ఏం చెప్తారంటే ఇది ఎలర్జీ అమ్మా అని చెప్తారు. దీనికి చక్కని వైద్యాలు ఉన్నాయి. ఎలర్జీ డ్రగ్స్ ఉన్నాయి. సిట్రజన్లని, లివోసిట్రజన్లని అట్లా చిన్న చిన్న ఇన్హేలర్స్, సాల్బుటమాల్ సిరప్స్ ఇలాంటివి ఇస్తారు. వాడితే తగ్గిద్ది. ఇది రాకుండా ఉండాలంటే మాస్కులు ధరించాలి. మంచుకు ఎక్స్‌పోజ్ అవ్వకూడదు. అట్లాగే వేడి నీళ్ళు ఎల్లప్పుడూ తాగాలి ఈ సీజన్‌లో. ముఖ్యంగా మాస్క్ పెట్టాలి. దుమ్ము లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలి. మంచు లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలి. అలాగే హాట్ వాటర్ ఎప్పుడు హాట్ వాటర్ సిప్ చేయాలి. పొరపాటున కూడా కూల్ నీళ్ళతో స్నానం చేయకూడదు. నెత్తి మీద ట్యాంక్‌లో వాటర్‌తో స్నానం చేశారంటే ఈ ఎలర్జీ ఉన్నోళ్ళకి ఇమ్మీడియేట్‌గా వచ్చిద్ది. కేరళలో ఎవరు కూడా అసలు చన్నీళ్ళు తాగరు. వేడి నీళ్ళు తాగుతారు. వాళ్ళు ఈ విధంగా ఈ ఎలర్జీ నుంచి బయటికి వస్తారు. దీని మీద అవగాహన కలిగి ఉండండి. మంచుకి, దుమ్ముకి ఎక్స్‌పోజ్ అవ్వద్దు. చన్నీళ్ళ స్నానాలు చేయొద్దు. మందుల షాపులో స్టెరాయిడ్లు తీసుకొని వైద్యాలు చేయించుకోవద్దు. డాక్టర్‌ని సంప్రదించండి. అవగాహన కలిగి ఉండండి.